1 స్పూన్ ఆయిల్ చాలు. దీంట్లో ఇప్పి బాగా లావద్ది, బాగా సూపర్గా జ్యూసీగా అయినా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పి దీంట్లో నుంచి తీసేసాం. ఇప్పుడు ఆయిల్ వేసాము కదా, దీంట్లో నూడిల్స్ వేసేద్దాం. ఇలా ఓకే. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వేసాము కదా, అందుకే స్టవ్ ఫుల్గా పెట్టుకుందాం. కొంతమంది దీన్ని విచ్చేస్తారు, కానీ విచ్చేస్తే నూడిల్స్ లాంగ్గా రాదు. ఇలాగే వేసేస్తే లాంగ్ వస్తుంది. ఈ నూడిల్స్ మనం స్పూన్ వేసి చూస్తే మెత్తగా రావాలి, కానీ ఇది ఇంకా మెత్తగా రాలేదు. ఇంకా కాసేపు ఇలాగే పెట్టాలి. ఇప్పుడు మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి, మెత్తగా అయిపోయింది. అందుకే ఇప్పుడు ఇది వేసేద్దాం. దాంట్లో ఉన్నదే 1 ఇంకా 2 కలిపేద్దాం. ఇప్పుడు కలిపేయాలి. యమ్మీ నూడిల్స్ ఇలాగ లాంగ్ వస్తుంది. ఇలాగ కొంచెంసేపు పెట్టేయండి. ఈ వాటర్ ఎండే వరకు ఇలాగే పెట్టాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎండడానికి వచ్చింది. ఎండిపోవడానికి వచ్చింది. ఇంకా ఇలాగే పెట్టుకోండి కొంచెంసేపు. మనకి జ్యూసీగా రావాలంటే ఇలాగే మనం ప్లేట్లో వేసుకోవాలి. కాదు ఇంకా కొంచెం గట్టిగా నీళ్ళు అయ్యే వరకు కావాలంటే కొంచెం చాలు. నాకైతే జ్యూసీ కావాలి. చూడండి, లావు కూడా వచ్చింది. మామూలుగా నూడిల్స్ అయితే లావుగా రాదు. ఇది చూడండి, లావుగా వచ్చింది. ఇప్పియే చాలా బాగుంటుంది. ఓకే, మా నూడిల్స్ రెడీ. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇప్పి రెడీ. మా ఇప్పి రెడీ. చూడండి ఎలా